వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ రాజధానిలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. మరోసారి అధికారం చేపట్టాలని ఆప్ ఉవ్విల్లుతుండగా ఎలాగైనా ఢిల్లీలో పాగా వేయాలని బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీల ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇదిలా ఉంటే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అతీషి సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై రాజ్భవన్ వర్గాలు స్పందిస్తూ ఆప్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మతపరమైన కట్టడాలను కూల్చివేయడానికి గవర్నర్ వీకే సక్సేనా ఆదేశాలు ఇచ్చారని, సక్సేనా ఆదేశాల మేరకు ప్యానెల్ ఉత్తర్వులు జారీ చేసిందని అతీషి ఆరోపించారు. అతీషి కామెంట్స్పై గవర్నర్ కార్యాలయం స్పందించింది. ఆప్ సర్కార్ చౌకబారు రాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తానికి హసన రాజకీయం వాడివేడిగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఢిల్లీలో రాజకీయం వేడెక్కింది. గవర్నర్పై ముఖ్యమంత్రి అతీషి సంచలనమైన ఆరోపణలు చేశారు. మతపరమైన కట్టడాలను కూల్చివేస్తున్నారంటూ కూడా ఆమె సంచలనమైన ఆరోపణలు చేశారు. అయితే దీనిపై రాజ్భవన్ వర్గాలు స్పందించాయి. అలాంటిది ఏమీ లేదు, కేవలం ఆప్ చౌకబారు రాజకీయాలు చేస్తున్నట్టు కూడా రాజ్భవన్ వర్గాలు అయితే విమర్శిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రామరెడ్డి గారు, టీబీజేపీ లీడర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రామరెడ్డి గారు నమస్తే అండి. రామరెడ్డి గారు చెప్పండి సార్, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గవర్నర్ వర్సెస్ సీఎం అన్నట్లుగా ఉంది ఢిల్లీలో రాజకీయం. ఎలా చూడాలంటారు? అతీషి చేసిన ఆరోపణలు ఎంతవరకు కరెక్ట్? అలాగే బీజేపీ ముఖ్యంగా గవర్నర్ మతపరమైన కట్టడాలను కూల్చివేయాలంటూ కూడా ఆదేశాలు చేశారంటూ తమ వద్ద సమాచారం ఉందంటూ కూడా ఢిల్లీ సీఎం అతీషి అన్నట్లుగా తెలుస్తుంది. ఒక ముఖ్యమంత్రిగా ఉండి అదేదన్నా గాలి మెడల్ కడుతుంటే బాగుండదు. ఎందుకంటే ఊహాగానాలను తీసుకొచ్చి ఇట్లా నాకు ఇన్ఫర్మేషన్ ఉంటే బయట పెట్టు. లీగల్ గవర్నర్కి వెళ్ళి ఏమన్నా ఆర్డర్స్ వచ్చినాయి, లెటర్స్ ఏమైనా ఉంటే, పేపర్స్ ఏమైనా ఉంటే, ఏం లేకుండా ఇచ్చి అంటే ప్రజల మైండ్ను డైవర్ట్ చేయడానికి ఆడుతున్నటువంటి నాటకం, వేరే ఏం లేదు. ఎందుకంటే ఈ ఆప్ గవర్నమెంట్ ఎంతసేపు మేము అది స్కూల్స్ చేసినాము, ఇది చేసినాము, అవన్నీ సంక్షేమ పథకాలు అనేది ఒక భాగం. మీ దాంట్లో మీరు వచ్చిన పార్టీ పెట్టింది ఆప్ దేనికోసం పెట్టిర్రు? అవినీతి రహిత సమాజం. ఏదైతే అవినీతికి వ్యతిరేకంగా పోరాటం వల్ల వచ్చి నువ్వు అవినీతి ఉండదు, నాకు ఏ పార్టీతో ఉండదు, నా ఒక ముఖ్యమంత్రి అంటే ఆయన ఎట్లుండాలి, సింపుల్గా ఉండాలి, నాకు కారు వద్దు, నాకు ఈ బంగ్లా వద్దు, అన్నీ చెప్పాడు. అందరు ముఖ్యమంత్రుల కంటే వీరే అవినీతిగా ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక ఫ్లోర్ ఏదైతే పార్లమెంట్ పార్టీ లీడరు అందరూ జైలుపోయిన వాళ్ళే. ఎక్కడ చూసినా వీళ్ళది మొత్తం టోటల్ ఫ్యామిలీ కుటుంబము. ఇది అయిన తర్వాత అవినీతి, ఆ దాంట్లో కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒకటి బురద తల్లి, రాజ్భవన్ మీద బురద. రాజ్భవన్ వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు అడిగే ఏదన్నా నీ దగ్గర అథెంటిక్గా ఉంటే ఆర్డర్ కాపీ ఉన్నా ఏదున్నా చూపించాలి, చేయాలి. ఏది లేకుండా బ్లేమ్ గేమ్ ఆడి ఈ విధంగా తాత్కాలిక లబ్ధి పొందడానికి చేస్తున్నటువంటి జిమ్మిక్స్ మాత్రమే తప్ప వేరే ఏం లేదు వీరు చేస్తున్న రాజకీయము. ఎందుకంటే ఇప్పుడు చూసిన పంజాబ్లో కానీ హర్యానాలో కానీ వీళ్ళు ఎంతసేపు సంక్షేమ పథకాలు మేము చేసినాం, అందరూ చేస్తారు. ఇప్పుడు ఇవాళ 6,000 రూపాయలకి 10,000 చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఏదైతే నిజంగా అట్టడుగు వర్గాలు ఉన్నావో వాళ్ళకి హెల్ప్ చేయవలసిన అవసరం రాజ్యాంగం వల్ల ఉంది, కల్పించారు. అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా ఎవరైతే నిజమైన పేదలురో వాళ్లకు లబ్ధి చేకూరే విధంగా ఉండాలి. కానీ అందరికీ మిడిల్ క్లాస్, అబౌవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకు, హై క్లాస్ వాళ్ళకు కూడా బెనిఫిట్ జరగడం అనేది బాగుండదు. ఏదున్నా మహిళలలో ఎవరైతే అట్టడు ఉన్నారో వాళ్ళు టికెట్ కొనుక్కోగలిగిన వాళ్ళు అన్ని విధాల జీతాలు చేసే వాళ్ళకు కూడా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు. ప్రజల సొమ్ము, ఎవరు కాదు, ఇది అందరు ట్యాక్స్ పేయర్స్. నువ్వు ఇచ్చినా, కేంద్రం ఇచ్చినా, రాష్ట్రం ఇచ్చినా ప్రజల సొమ్ము. దాన్ని మర్చిపోయి బిహేవ్ చేస్తారు. మేము ఇస్తున్నాం ప్రజలకు. ట్యాక్సులు ఎవరు కడుతున్నారు? ప్రజలే కడుతున్నారు. నువ్వు ఇస్తున్నావు, ఇంట్లోకి వెళ్ళి తెచ్చి ఇవ్వు, నువ్వు ప్రాపర్టీస్ అమ్మి ఇవ్వు. ఎవరున్నా అందులో నుంచే తీసి నీ ప్రియారిటీస్ పెట్టుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చరు, హెల్త్, ఎడ్యుకేషను, వీటికి పెట్టాలి. ఇవన్నీ కాకుండా అన్నీ ఫ్రీగా ఇస్తాం, మేము తినేది కాదు, మీరు తిండి పెట్టడమే కాదు, మేము నవిలి పెడతామంటే ఈ విధంగా మాట్లాడడం. కానీ రామరెడ్డి గారు సీఎం స్థాయి వ్యక్తి ఏ సమాచారం లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడతారంటారా? ఇందులో వ్యూహం ఏమైనా ఉందంటారా? ఇంకా లేదా అది ఎన్నికల వ్యూహమే. వాళ్ళు మాట్లాడే ఎప్పుడు ఆయన డబల్ స్టాండర్డ్ ఎన్నిసార్లు మాట్లాడాడో రోజు మనకు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఫస్ట్ ఒకటి మాట్లాడతాడు, సెకండ్ ఒకటి మాట్లాడతాడు,
డిగ్రీలు చదువుకోవద్దా, ఇంజనీరింగ్ చేయొద్దా, బ్రాహ్మణ తత్వం చేయాలన్నా అంటాడు, బ్రాహ్మణులు మంచి వాళ్ళు అంటాడు. ఆయన ఏది అవసరం ఉంటే అది మాట్లాడతాడు. నాలుగే ఆయన ఏది ఒక ఇది ఉండదు. ఆయన ఎప్పుడు కానీ ఆయన చెప్పే దాంట్లో చేసేదానికి కొంతనుండని పనులు చేస్తాడు. ఏ పార్టీతో పొత్తు ఉండదు మాది. ఎవరైనా అవినీతి పార్టీలు, అన్ని అవినీతి పార్టీలతోటి అంటగాగుతాడు. ఆయన దానికోసం ఇప్పుడు ఎందుకు పక్కకు వచ్చినాడు? మొన్నటి వరకు కాంగ్రెస్ తోటి కలిసి ఉన్నాడు. ఇప్పుడేమో కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది. అది నాకెందుకు, నేను మన రిజల్ట్ చూసి మహారాష్ట్ర అండ్ హర్యానావి చూసిన తర్వాత ప్లేట్ ఫిరాయించిండు కాంగ్రెస్ కాదని. అందుకోసం వారు మాట్లాడితే ఇన్ఫర్మేషన్ ఉంటే గవర్నర్ కార్యాలయం భారతీయ జనతా పార్టీ కార్యాలయం కాదు. కానీ రామరెడ్డి గారు, దేశంలో కొన్ని చోట్ల, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల, కొన్ని చోట్ల కొన్ని మతపరమైన కట్టడాలు కూల్చివేతలు జరుగుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే ఖచ్చితంగా అది ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది కదా. ఎక్కడ కానీ చేసేది కూల్చడం ఎందుకు కూలుస్తున్నారండి? ఎక్కడ కూలుస్తున్నారు? ఎక్కడ కూలుస్తున్నారు? సంబాల్లో కూడా ఏదో మసీదు ఉంది, కపోదులకు తెలుస్తుంది. ఆడ దేవాలయం ఉన్నాక కూల్చుడేది, దేవాలయాన్ని రిపేర్ చేస్తున్నారు. వాళ్ళ దాంట్లో వాళ్ళు పోతున్నారు. ఇల్లు ఓల్డ్ సిటీలో చాలా ఇండ్లు ఇప్పుడు తగ్గింది. ఇంతకుముందు ఓల్డ్ సిటీ ఇక్కడ మా దగ్గరనే, నేను ఉండే ఏరియాలో ఒక అతను అక్కడ ఇల్లుండి ఖాళీ చేసి వచ్చి మళ్ళీ 3 రోజుల తర్వాత పోతే ఇల్లు లేదు. అలాంటివి జరిగితే రెక్టిఫై చేసుకోవద్దా? ఎవరి గుడి వాళ్ళు పోతుంది వీలు లేదా? ఆడ గుడి ఉందని కొత్తగా పెట్టాలి, విగ్రహాలు తీసుకొచ్చి పెట్టాలి, ఆడ తవ్వుతూ ఇచ్చేయలే. ఆడ ఉన్న దాంట్లో బాగా కబ్జా చేసి ఎవరు వస్తారు, ఏం చేస్తారు అనే విధంగా వివరించిన కొన్ని విలేజెస్ ఇప్పుడు ఎందుకు ఎవ్వరు సెక్యులర్ అంటే వాళ్ళని నేను ఒక్కటే కోరుతున్నా. మెజార్టీ హిందువులు ఉన్న దగ్గర ఉంటారు, మెజార్టీగా హిందువులు ఉండి మెజార్టీ ముస్లిమ్స్ ఉన్న దగ్గర వాళ్ళని పోయి ఉండమనండి. ఒక 6 నెలలు ఉండమనండి, ఇల్లు కొనుక్కొని బ్రహ్మాండంగా ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది. సంబల్ ఎంతమంది ఉన్నారు, ఎందుకు ఖాళీ అయింది, ఏ ప్రభుత్వం ఖాళీ అయింది, అక్కడ ఎందుకు తగ్గిర్రు. ఓల్డ్ సిటీలో కూడా ఇప్పుడు చంద్రాయనగుట్ట చిన్నప్పుడు నేను చూసినప్పుడు ఇన్ఫిషియన్స్ కాలేజ్ చదువుకున్నప్పుడు ఆ ఏరియాలో కూడా అన్ని హిందూస్ ఉండే. ఈ రోజు ఎందుకు లేరు? అంటే ఒకప్పుడు ఎప్పుడో మసీదు ఉంది, ఒకప్పుడు దేవాలయం ఉంది కదా, ఇప్పుడు మసీదు కరెక్ట్ కాదని అభిప్రాయం ఉన్నది. ఎప్పుడో ఉన్నది, ఎప్పుడో జరిగిందంటే ఆడ ఉన్నది ఇప్పుడు అట్లే ఉంది. అది కొత్తగా కూలగొట్టలే, అది అట్లే ఉంది. దాన్ని పునఃప్రవేశం చేసిర్రు. మూలగొట్టదాన్ని కూడా చేసుకోకూడదా? అవి అయ్యాక చారిత్రక కట్టడాలు, అవి చారిత్రకమైన కట్టడాలు, వాటిని కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు చేస్తారు, మనం సపరేట్ అది తీసేస్తే మీదకి వెళ్ళి డాంచా పెట్టేస్తే అది మంచిది అయిపోతా. కింద పిల్లర్లు ఉంటాయి, దానికి అడుగు ఉంటుంది, అక్కడ దేవుడు ఉన్నాడు గోడకు, అన్ని చెరపలేరు, చెరిపిర్రు. ఏదైతే చరిత్రను భారతదేశం వల్ల ఏ దేవాలయాలు ఎప్పుడు ఎప్పటి నుంచి ఉన్నాయో ఆ చరిత్రలు ఉన్నాయి. మధ్యన వచ్చిన తర్వాత ఎవరో అదే ఈ దేశం పోలు చేయలే, దండయాత్ర చేసిన వాళ్ళు చేశారు. ఈ దేశం మీద దండయాత్ర చేసిన వాళ్ళకి మద్దతు తెలుపుతాం, ఈ దేశం వాళ్ళు ఉన్న వాళ్ళకి మద్దతు తెలుపుతాం, మనం ఆలోచించుకోవాలి. రైట్. మనతో పాటు మన్నెం కోటేశ్వరరావు గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మన్నెం కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. ఢిల్లీలో మతపరమైన కట్టడాలు కూల్చివేతలకు గవర్నర్ ఆదేశాలు ఇచ్చారంటూ అతిశయ సంచలనం కామెంట్స్ చేశారు. కానీ ఇదేమీ లేదంటూ కూడా గవర్నర్ కార్యాలయం ఇప్పటికే చెప్పింది. దీన్ని ఎలా చూడాలి? ఎన్నికల స్టంట్గా చూడాల్సిన అవసరం ఉందంటారా? డెఫినెట్ గా ఢిల్లీ ఎన్నికల్లో పార్లమెంట్ గత 2-3 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడం అనేటువంటిది గత 2 ఎన్నికల్లో చూసాము. ఇప్పుడు మళ్ళా 3వసారి ఎన్నికలు రాబోతున్నాయి. అందువల్ల ఏదో విధంగా గెలవాలి అనేటువంటి ఆతృతతోటి అక్కడ బీజేపీ ఉందనేటువంటిది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. అందుకని మరి గవర్నర్లు అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అయినా లేదా మామూలు సాధారణ గవర్నర్ అయినా బీజేపీ కార్యాలయాలు తప్ప, బీజేపీ ఏజెంట్లు తప్ప మరొకళ్ళు కాదనేది కూడా అందరికీ తెలిసినటువంటి ఒక వాస్తవం. ఏజెంట్లుగా పనిచేస్తున్నారు, దాన్ని రాజకీయాలకు అనుగుణంగానే చేస్తున్నారు. ఇవాళ ఢిల్లీ ముఖ్యమంత్రి చేసినటువంటి విమర్శ కావచ్చు, ఆరోపణ కావచ్చు అదే. రెండోది ఒకవేళ వాళ్ళకేమీ సంబంధం లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ రేపు ఎన్నికల్లో మళ్ళా పోటీ చేయబోతా ఉంది. ఆ పోటీ చేయబోతున్నటువంటి స్థితిలో ఎవరైనా కామన్ సెన్స్, లోక జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళా ఇంకో 3వసారి తమకు అనుకూలమైనటువంటి మద్దతు ఇవ్వాలని కోరుతున్నటువంటి వారు వివాదాస్పదమైనటువంటి దేవాలయాలు కావచ్చు, మసీదులు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, వాటిని కూల్చివేయడానికి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇస్తారా అనేటువంటి ప్రశ్న.
అందుకని ఆమ్ ఆద్మీ పార్టీ ఆ విధమైనటువంటి ఇప్పుడు అక్కడ వచ్చినటువంటి వార్తలు ఏమిటి, ఆ, బౌద్ధులకు సంబంధించినటువంటివి, అదేవిధంగా హిందువులకు సంబంధించినటువంటి ప్రార్థనా మందిరాలను కూల్చివేస్తున్నారు అనేటువంటిది కదా వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆ విధమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది? కామన్ సెన్స్ మనం. అందువల్ల గవర్నర్లుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా కేంద్ర ప్రభుత్వ పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు అనేకమైనటువంటి కుట్రలకు పాల్పడి ఏదో విధంగా ఢిల్లీలో బాగా వేయాలి. ఎందుకు అంటే అంతకు ముందు ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ బోల్తా పడింది అక్కడ. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రంలో గెలిచినప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ గెలిచింది. కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ అక్కడ వాటిల్లో కూడా ఓడిపోయింది. అందువలన ఏదో విధంగా చేయాలి అనే దాంట్లో భాగంగానే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారనేందుకు ఆస్కారం ఉంది. అందువలన ఏది ఏమిటనేటువంటిది రేపు ఎన్నికల్లో ఎవరెన్ని రాజకీయాలు చేసినా రేపు ఎన్నికల్లో ఏం జరుగుతుంది అనేటువంటి ప్రజలు తీర్పిస్తారు. అంటే సీఎం స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు, ఆధారాలు ఉంటే బయట పెట్టాలని బీజేపీ అంటుంది. ఆధారాలు వాళ్ళు బయట పెట్టాలి కదా, వాళ్ళు బయట పెట్టాలి కదా. ఒకవేళ సీఎం లేదా సీఎం కార్యాలయమే కూల్చివేయడానికి అనుమతించింది అని అంటే ఇదిగో మీరు ఫలానా ఆధారాలను వాళ్ళు బయట పెట్టాలి. ఇది కుట్ర జరుగుతున్నటువంటి కుట్ర గురించి ఆమె చెప్తుంది, లేదు మీరు చెప్పాలి. రెండోది గతంలో కూడా ఇవాళ కాదు, ఢిల్లీలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు అంటే ఆక్రమించి రోడ్లను ఆక్రమించి మనం చూస్తున్నాం. హైదరాబాద్ లో తెల్లవారేసరికి ఒక గుడి లేదా ఒక మసీదు లేకపోతే ఇంకోటి వెలిచేసి మొత్తం రంగంలోకి దిగుతారు రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు. ఇదే నరేంద్ర మోడీ గారు అహ్మదాబాద్ లో నిర్దాక్షిణ్యంగా రోడ్లకు క్లియర్ చేయడం కోసం తొలగించేశారు గతంలో ఈ కబుర్లు చెప్పేటువంటి వాళ్ళు. అదే విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కలిసి పనిచేస్తున్నప్పుడు విజయవాడలో కొన్ని గుళ్ళను తొలగించారు రోడ్లకు ఆటంకంగా ఉన్నాయని. రైట్, కోటేశ్వరరావు గారు కంటిన్యూ చేద్దామండి. కోటేశ్వరరావు గారు మొన్న ఈ మధ్య కూడా కేజ్రీవాల్ కూడా ఎలాంటి సంచలనమైన కామెంట్స్ చేశారు. ఏదో కేసులో ఢిల్లీ సీఎంని అరెస్ట్ చేస్తారంటూ కూడా ఆయన చెప్పారు. మీడియా ముందుకు వచ్చి కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా చెప్తున్నారంటే ఇందులో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి? ఇప్పుడు వరకైతే ఢిల్లీ సీఎంని అరెస్ట్ చేయలేదు కదా, ఇది కూడా కావాలని తీసుకొచ్చింది అనుకోవడానికి ఆస్కారం లేదంటారా? ఎన్నికల స్టంట్గా చూడాల్సిన అవసరం లేదంటారా? ఇప్పుడు నేను ముందే చెప్పాను, ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో విధంగా పాగా వేసి గెలవాలి అనేటువంటి డెస్పరేషన్ లో బీజేపీ ఉంది. ఎందుకు అంటే వాళ్ళకి మింగుడు పట్టడం లేదు. లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకి అన్ని సీట్లు వస్తున్నాయి, కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వచ్చేసరికి బీజేపీని జనం ఎందుకు నమ్మటం లేదు అనేటువంటిది రోజు ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి లేదా మంత్రులు ఎదురుగా కనిపిస్తా ఉంటే వాళ్ళు భరించలేనటువంటి స్థితిలో ఉన్నారనేది మనకి స్పష్టం. అందుకని ఏ విధమైన ఎన్ని కుట్రలు చేసైనా కానీ బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో ఎన్ని కుట్రలు చేసైనా కానీ బీజేపీ అధికారానికి రావాలని చూస్తుందనేది బీజేపీయేతర పార్టీలు ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి విమర్శ. అందువలన అదే అట్లాంటిది ఏమీ లేదు అనేటువంటిది నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకు అంటే అనేక రాష్ట్రాల్లో బీజేపీయేతర వ్యక్తులకు సంబంధించినటువంటి పార్టీలకు చెందినటువంటి వాళ్ళందరి మీద కూడా ఏదో విధమైనటువంటి రైడ్స్ చేయడం, లేదా అక్కడ ఏం దొరికినాయో ఏం దొరకలేదో అనేటువంటి దాంతో నిమిత్తం లేకుండా రైడ్స్ చేస్తే ఇంకేముంది, ఫలానా పార్టీ వాళ్ళ మీద రైడ్ చేశారు, ఫలానా వాళ్ళ మీద రైడ్ చేశారు, అవినీతి నిరోధక శాఖ లేకపోతే ఈడీ, సిబిఐ, ఐటీ, ఇటువంటివన్నీ కూడా ప్రచారం దాడి. ఇప్పుడు మనం చూస్తున్నాం, మనం తెలంగాణలో కూడా కొంతమంది మీద ఈడీ దాడులు చేసింది. ఏమైంది, ఏం పట్టుకున్నారు? జనానికి చెప్పాలి కదా. ఎందుకు చెప్పాలి అని అంటున్నామంటే కేంద్ర బీజేపీ మీద వస్తున్నటువంటి విమర్శలు అవే కదా. ఎక్కడ ఈడీ జరిగిందంటే ఏదో ఒక కక్ష సాధింపు ఉందనేటువంటి వాతావరణం ఉన్నటువంటి స్థితిలో అలాంటిది ఏమీ లేదు. మాకు జెన్యూన్ గా మాకు ఫలానా సమాచారం వచ్చింది, మేము దాడి చేశాము, ఇదిగో మాకు ఫలానా ఇవి దొరికాయి లేకపోతే ఇవి దొరకలేదు అనేటువంటిది పారదర్శకంగా చెప్పాలి కదా. ఎక్కడన్నా తెలంగాణలో జరిగినటువంటి దాడుల్లో మైహోం రామేశ్వరరావు కావచ్చు, లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, లేదా ఇంకా అనేక మంది మీద దాడులు చేశారు కదా. చేసినప్పుడు ఏం జరిగింది? దాడుల గురించి ప్రచారం వచ్చింది. వాళ్ళు ఏదో అక్రమాలకు పాల్పడ్డారన్న పద్ధతుల్లో మీడియా కానీ లేదా ఎవరైనా కావచ్చు, పడ్డారా లేదా అనేటువంటిది
అది తర్వాత ఫైనల్ గా తెలుస్తుంది. కానీ ప్రచారం అయితే వచ్చింది. ఆ ప్రచారం వచ్చిన తర్వాత మరి ఏమిటి అనేటువంటిది, ఒకవేళ లేకపోతే ఏం లేదని చెప్పండి, ఉంటే ఉందని చెప్పండి, లేదా కేసులు నమోదు చేస్తే ఫలానా వాళ్ళ మీద కేసులు నమోదు చేశామని చెప్పండి. కానీ మీరు చెప్తున్నట్టు బీజేపీ ఎలాగైనా ఈసారి గెలవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుందని చెప్తున్నారు. మరి ఆప్ కూడా 2 సార్లు గెలిచింది, మూడోసారి ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కామెంట్స్ చేస్తుంది. బీజేపీని వీక్ చేయాలి, బీజేపీ ఈడీ ఐటీఐ దాడులు చేస్తూ కూడా ప్రభుత్వాలని కట్టడి చేస్తుంది అనేది జనాలకు తీసుకెళ్లాలనే ఉద్దేశం కూడా ఉండొచ్చు కదా. డెఫినెట్ గా ఇప్పుడు బీజేపీ రాజకీయం చేస్తున్నప్పుడు బీజేపీకి ప్రతిగా ఉన్నటువంటి పార్టీ కూడా తాను చేసేటువంటి రాజకీయం చేస్తుంది. అయితే ఎవరు చేస్తున్నటువంటి రాజకీయం ఏమిటనేటువంటిది జనం చూస్తారు. వివిధ రాష్ట్రాల్లో జనం చూశారు, ఢిల్లీలో కూడా చూస్తారు. అందువల్ల ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయం చేసింది అనుకోండి, ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయం చేస్తే ఓడిస్తారు. అదే బీజేపీ రాజకీయం చేసింది అనుకోండి, బీజేపీని ఓడిస్తారు. మనకి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎన్నికలకు ముందు వాస్తవ సమాచారం అనేటువంటి దాన్ని చంపేస్తున్నారు. జనానికి వాస్తవాలు తెలియకుండా సోషల్ మీడియా కావచ్చు, లేదా మామూలు మీడియాలో వాళ్ళకి అవసరమైనటువంటి మొత్తం నేషనల్ మీడియా అంతా కూడా ఇవాళ ఎవరి చేతుల్లో ఉందో మనందరికీ తెలుసు. అందుకని అవన్నీ కూడా అనేక రకాల కుట్రలు జరుగుతున్నటువంటి పూర్వరంగం ఒకటి. రెండోది, ఢిల్లీలో కానివ్వండి, లేకపోతే మరొక చోటైనా రోడ్డు ఆక్రమణ నుంచి జనానికి ఇబ్బంది కలిగించేటువంటి మతపరమైనటువంటి కట్టడాలు, అవి ముస్లింలవైనా, హిందువులవైనా, సిక్కులవైనా, క్రైస్తవులవైనా, ఏ మతానికి చెందినవైనా కానీ వాటిని తొలగించాలి అనేది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. జనం కోసమే. ఏ హిందువులు నడవరా, ఒక రోడ్డును ఆక్రమిస్తే ఇబ్బంది పడరా, లేదా ముస్లింలు ఇబ్బంది పడరా, లేదా క్రైస్తవులు ఇబ్బంది పడరా? పాయింట్ ఏంటంటే రాజకీయం చేస్తున్నారు. వాటన్నిటి మీద వెంటనే దిగిపోతారు. అందులో ఏముంది, నిజమా కాదా అనేటువంటి ఒకటి. అందువల్ల అటువంటి అయితే ఒకటి, ఈ సందర్భంగా అటువంటి ఆక్రమణలు తొలగించాల్సి వచ్చినప్పుడు ఇటువంటి శక్తులకి అవకాశం ఇవ్వకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనంతో, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నివాసులతోటి చర్చలు జరిపి, సంప్రదింపులు జరిపి, దానికి అవసరమైనటువంటి రంగాన్ని సిద్ధం చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం ప్రభుత్వాల మీద ఉంది. అలా కాకుండా ఏకపక్షంగా చేయకూడదు అనేది నా అభిప్రాయం. డెఫినెట్ గా వాళ్ళందరికీ నచ్చజెప్పి వాళ్ళ ఆమోదంతో తీసుకొని చేయాలి. లేదు ఏదైనా ఇప్పుడు ఒకవేళ కోర్టుకి వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి ఢిల్లీలోనే నేను ఇంతకుముందే చదివాను మన డిస్కషన్ అన్న తర్వాత, ఫిబ్రవరిలోనే కొన్ని కట్టడాలకి R&B వాళ్ళు ఇవి అక్రమ కట్టడాలు, ఇవి ఆక్రమణలో ఉన్నటువంటి కట్టడాలు, వీటిని తొలగించాలని చెప్పేసి R&B నిర్ణయిస్తే వాటిని మన లెఫ్టినెంట్ గవర్నర్ స్టే ఇచ్చారు ఆయనకున్నటువంటి అధికారాలతోటి. ఒకవేళ నేనేమంటున్నానంటే అట్లాగే ఇప్పుడు కూడా ఒకవేళ నిజంగా రాష్ట్ర ప్రభుత్వమే, ముఖ్యమంత్రి అతిషినే అటువంటి ఆదేశాలు ఇచ్చారనుకోండి, గవర్నర్ జోక్యం చేసుకుని నిలిపేయచ్చు కదా. గవర్నర్కి అటువంటి అధికారాలు ఉన్నాయి కదా, స్టే ఇచ్చేటువంటి అధికారాలు ఉన్నాయి కదా, కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉన్నాయి. లేదా ఎవరైనా కోర్టుకు వెళ్ళొచ్చు. అనేక మంది కోర్టుకు వెళ్తుంటారు కదా, బీజేపీ వాళ్ళందరూ, అశ్విని ఉపాధ్యాయ లాంటి వాళ్ళు ఉన్నారు కదా, కేవలం ఇటువంటి విషయాల మీద కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవచ్చు. అందుకని ఇవన్నీ రాజకీయం, ఒక కుట్ర నడుస్తూ ఉంది. ఆ కుట్ర ఏమిటి, దానిలో ఎవరి పాత్ర ఏమిటి అనేటువంటిది డెఫినెట్ గా అక్కడ జనం చూస్తారనేది నా అభిప్రాయం. రైట్. మనతో పాటు డాక్టర్ శివకుమార్ లాల్ గారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఎలా చూడాలి, మతపరమైన కట్టడాలు కూల్చివేస్తున్నారంటూ అతిషి అయితే చెప్తూ ఉంది, కాదు అలాంటిది ఏమీ లేదని గవర్నర్ వర్గాలు చెప్తున్నాయి. ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. అదే కాకుండా ఆంగ్ల నూతన సంవత్సర 2025 శుభాకాంక్షలు. అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. అయితే ఇప్పటివరకు మనం కోటేశ్వరరావు గారు మాట్లాడేది వినడం జరిగింది. అయితే బీజేపీ మొత్తానికి గతంలో ఉన్నట్టు దేశం కోసం, ధర్మం కోసం అనే రకంగా ఏదైతే పార్టీ ఉండేనో, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు కానీ, అమిత్ షా వచ్చిన తర్వాత
ఆ పార్టీ ఆ సిద్ధాంతాలని తుంగలో దొక్కేసింది. ఆ రకంగా కాకుండా రాజకీయ పరంగా ఎవరినైనా సరే అడ్డొచ్చిన వాళ్ళని కానీ లేకపోతే ఏ రకంగానైనా నయానా భయానా వాళ్ళు గెలవాలనే ఒక ఆలోచనతోనే మొత్తానికి రాజకీయం చేస్తున్నారు, రాజకీయ కుట్రలు చేస్తున్నారు. ఇక్కడే కాదు, దేశంలోనే కాదు, అన్ని రాష్ట్రాలలో కూడా వాళ్ళు చేసినవన్నీ కూడా రాజకీయ ఎత్తుగడలు లేదంటే వాళ్ళు చేసే కుట్రల భాగంగానే మనం చూడాలి. మరి ఇప్పుడు రేపు ఢిల్లీలో జరిగే దానికి కూడా వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది మనం మొదటి నుంచి చూస్తున్నాం. ఈ 10 సంవత్సరాలలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఆల్రెడీ చూడడం జరిగింది. ఇప్పుడు ఇది 11వ సంవత్సరం. ఇప్పుడు కూడా మళ్ళీ కొత్త ఎత్తుగడలు కొత్త డ్రామాలతోనే వాళ్ళు ముందుకు పోతున్నారు తప్ప వీళ్ళు ప్రజలకు చేసే సంక్షేమం కంటే రాజకీయం చేసి పార్టీని ఎట్లా చేజిక్కోవాలి, అధికారంలోకి ఎట్లా తేవాలని నిజంగా చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయితే మూడోసారి అధికారంలోకి రారు కదా సార్. అయితే ఒకటేమంటే విజయ్ గారు, గతంలో 10 సంవత్సరాల్లో ఏదైతే జరిగిందో ఆ ఎత్తుగడలు, నేను అదే చెప్పాను, ఎత్తుగడల్లో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. ఆ సక్సెసే ఇది మొత్తానికి. మొన్న ఇండియా కూటమి గతంలోకి మొన్నటికి చాలా మార్పులు చేర్పులు ఉన్నాయి. ఇంకా కొంచెం ఎక్కువ సీట్లు వచ్చి ఉంటే ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉండకపోయేది. వేయలేకపోయిందంటారా కాంగ్రెస్? అంటే కాంగ్రెస్ ఆల్రెడీ వేసింది. కొన్ని పొరపాట్లు కూడా జరిగిపోయినాయి. అది రాష్ట్రాలలో కూడా జరిగినాయి, ఇప్పుడు దేశంలో కూడా జరిగినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇండియా కూటమి కానీ ఇతర పార్టీలు రాష్ట్రాలలో ఇతర పార్టీలు కూడా ఇప్పుడు వాళ్ళ మీద దృష్టి పెట్టడం జరిగింది. ప్రజలకు కూడా ఖచ్చితంగా అర్థమవుతుంది వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వాళ్ళు ఏం చెప్పినా ఒకటి రామ్ జన్మభూమి అన్నారు. ఈరోజు రామ్ జన్మభూమి అనే రకంగా ఇంకా అది కంప్లీట్ కావడానికి ఇంకో 2.5 years అవుతుంది అంటారు. ఇప్పుడు బాలరామునే అక్కడ స్థాపించడం జరిగింది. ఇట్లా వాళ్ళు చెప్పుకుంటూ పోతే కాలాధన్ లాయింగే అన్నారు, కాలాధన్ ఇప్పటివరకు తెలియదు, వచ్చేది నాయింగే అన్నారు, 0 balance అకౌంట్ తెరిపించిండ్రు. ఇవన్నీ ఆలోచిస్తే విజయ్ గారు మొత్తానికి రాజకీయ పరంగానే వాళ్ళు ముందుకు పోతున్నారు తప్ప ఒకరి మీద. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ సబ్జెక్టుకు ఢిల్లీకి వస్తే గతంలో కూడా లిక్కర్ స్కామ్ అని లేకపోతే అక్కడ ఏదైతే పోలీస్ విధంగా కూడా కానీ హోంశాఖకి అంతా సెంట్రల్ హోంశాఖనే అక్కడ రూల్ చేస్తుంది, స్టేట్ ఢిల్లీ పోలీస్కి అంత అవకాశాలు లేవని చెప్పి కూడా గతంలో చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఏ స్టేట్లో అయినా ఆ స్టేట్ హోమ్ మినిస్టర్కి కంట్రోల్ ఉంటుంది, కానీ ఢిల్లీకి వచ్చే వరకు వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీని కూడా ఎన్నో రకంగా ఇబ్బందులు చేసింది. కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా అవకాశం వస్తాయి. ఇప్పుడు ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు కరెక్ట్. అది మీరు ఒక వ్యక్తిని ఈడీయా ఐటీయా లేకపోతే ఆ దాడులు చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఎంత దొరికింది, లేకపోతే వాళ్ళని ఏ కేసులో మీరు ఇది చేసిండ్రు, తర్వాత వాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఎక్కడుంది అనేది మనం డిబేట్ కొనసాగిద్దాం. ఒక బ్రేక్లోకి వెళ్దాం, బ్రేక్ తర్వాత డిబేట్ కొనసాగుతుంది. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిబేట్ కొనసాగుతుంది. చూస్తూనే ఉండండి స్వతంత్ర. వెల్కమ్ బ్యాక్. శివకుమార్ గారు, ముఖ్యంగా చూస్తే కనుక ఈ అతిషి కామెంట్స్పై గవర్నర్ కార్యాలయం కూడా స్పందించింది. అలాంటిది ఏమీ లేదు, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఇదంతా కూడా ఢిల్లీ సీఎం నాటకం ఆడుతున్నారంటూ కూడా విమర్శలు చేయడం జరిగింది. ఇప్పుడు ఢిల్లీ సీఎం చేసిన దాని మీద మీరు నిజంగా కూడా ఒకవేళ అట్లా అనుకుంటే బీజేపీ దాన్ని కౌంటర్ చేయొచ్చు కదా. ఇప్పుడు బీజేపీ సెంట్రల్లో రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళదే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక నిర్ణయం మనం గతంలో ఇచ్చింది చూడడం జరిగింది. అటు ఏ మతపరమైనా సరే కబ్జాలలాగా చేసి రోడ్డుకి అడ్డంగా ఉంటే మటుకు అది తీసేయాలన్నది, అది నిజంగా కూడా వాస్తవం. అది ఏ మతం అయినా సరే మతాలతో సంబంధం లేకుండా
మతాలకు అతీతంగా కూడా ఎవరు అక్కడ రోడ్డు పైన కబ్జా చేసి కట్టినా దాన్ని తొలగించవచ్చు నిజంగా కూడా ఆలోచిస్తే. ఎవరు ఇంకోటి ఏమంటే మనం ఒక రకంగా ఆలోచిస్తే ఈవెన్ పాకిస్తాన్లో కూడా రోడ్డుకు ఏది అడ్డంగా ఉండకుండా తీసేయాలనేది గతంలో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని కంప్లీట్గా తీసేయడం కూడా జరిగింది. అయితే మన అంటే అంత ముస్లిమ్సే ఉంటారు కనుక ఇక ఆల్రెడీ డామినేషన్ ఉంటారు కనుక వాళ్ళు నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఇక్కడ అలా కాదు కదా, రకరకాల మతాలు ఉన్నాయి. ఒక మతం అయితే ఇంకో మతం వాళ్ళు వచ్చి అడ్డుపడే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు హిందువులకు సంబంధించింది ఏదైనా తీసేస్తే కనుక పెద్దగా మెజారిటీ పీపుల్ మాట్లాడకపోవచ్చు, కానీ అదే మైనారిటీ విషయానికి వచ్చినప్పటికీ వాళ్ళు ఊరుకోరుగా. ఖచ్చితంగా ముస్లిమ్స్ అయితే విజయ్ గారు దాన్ని ప్రభుత్వాలు అఖిలపక్షం తీసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు కోటేశ్వరరావు గారు అన్నట్టు అక్కడ ఉన్న మత పెద్దలు కానీ లేకపోతే అక్కడ నివసించే జనాలను కానీ రెండు వర్గాలు అటు అయినా ఇటైనా సరే, అటు హిందువులైనా సరే, క్రైస్తవులైనా సరే, ముస్లిమ్స్ అయినా సరే, ఎవరైనా ఉండని. ఇప్పుడు రోడ్డుకు అడ్డంగా ఉంటే వాళ్ళకి ఇబ్బంది కూడా ఉంటుంది, ఎవరికైనా అది ఇబ్బంది. అటువంటిది ఖచ్చితంగా తొలగించడంలో గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకోవాలి. అఖిలపక్షం పెడతారా లేకపోతే అక్కడ ఉన్న పార్టీల పరంగా ఏదైతే మత పెద్దల పరంగా మాట్లాడితే ఒక కొలిక్కి వస్తుందండి. ఎందుకు రాదు? ఇప్పుడు ఎన్నో సమస్యలు కూర్చొని మనము చర్చిస్తే ఎన్నో సమస్యలకు తీర్పు వచ్చింది. కానీ ఇది రాదని కాదు, వీళ్ళు రాజకీయం చేయడానికే ఇది ఒక ఇట్లాంటి డ్రామాలు చేస్తుంటారు తప్ప వాళ్ళు నిజంగా కూడా ఆ నిర్ణయం తీసుకొని చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు చేయరు? ఇప్పుడు అధికారంలో వాళ్ళే ఉన్నారు. 10 సంవత్సరాలలో వాళ్ళకు అర్థమైపోయింది ఏం చేయొచ్చు ఏం చేయొద్దు అనేది. ఇప్పుడు కానీ ఏదైతే ప్రజలకు మేలు చేసేది పక్కన పెట్టి రాజకీయంగా మొత్తం దేశంలో మొత్తం మేమే ఉండాలనే రకంగా ఒకటి, అదే 1 నేషన్ 1 ఓట్ అనేది కూడా అదొక కుట్రలోని భాగం అనేది కూడా మనం గతంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఆధిపత్యం నడవాలా మొత్తానికి దేశంలో మొత్తం. ఈ రకంగా బీజేపీ అడుగులు ఏడుస్తుంది. దానికి ఇప్పుడు అందరు కూడా వివిధ పార్టీల కూడా మేల్కోవడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఈ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుండి నరేంద్ర మోదీ గారు చేసిన మేలేంది, లేకపోతే ఆయన ఇప్పుడు గతంలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. మొత్తానికి ఎంతమంది అయితే ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ కంటే ముందు ఉన్నారో వాళ్ళు చేసిన అప్పు కంటే ఈయన 3 అప్పు చేయడం జరిగింది అనేది కూడా మనం చెప్పడం జరిగింది. ప్రజలకు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చేయలేదని మిమ్మల్ని అధికారంలోకి తెస్తే మీరు అధికారంలోకి వచ్చి ఈ 10 సంవత్సరాలు 11 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారు? మీరు చేసేది శ్వేతపత్రం వదలండి. మీరు అచ్చేది నాయంగి అంటారు, మన్ కీ బాత్ అంటారు. మీ మన్ కీ బాత్ అంటారు కానీ ప్రజలలోకి వచ్చేప్పుడు మీరు మాట్లాడారు. మన్ కీ బాత్ మొత్తానికి అదొక ఇండిపెండెంట్గా ఆయననే ఇండివిజువల్గా మాట్లాడతాడు కాబట్టి ఆ మన్ కీ బాతే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇట్లాంటి చర్చలలో పాల్గొని ఢిల్లీలో మొత్తానికి అన్ని ఆలా ఛానల్సే అంటున్నారు కదా, వాళ్ళ దాంట్లో మాట్లాడమనండి. ఇట్లా అమిత్ షా మాట్లాడేది ఒక రకంగా ఉంటుంది, ఇటు నరేంద్ర మోదీ గారు మాట్లాడేది ఒక పరిస్థితుల్లో ఉంటుంది. అంటే వీళ్ళు మొత్తానికి రాజకీయమే చేస్తున్నారు తప్ప ప్రజల శ్రేయస్సు కానీ లేకపోతే ఏదో ఇప్పుడు రేపు ఢిల్లీలో జరిగే ఎలక్షన్కే ఇదంతా కొత్త టైప్ ఆఫ్ డ్రామా ఇది. రైట్. రామిరెడ్డి గారు మీరు ఎలా చేస్తారు? దేశంలో ఎక్కడైనా సరే బీజేపీ సక్సెస్ అవుతుంది, కానీ ఒక ఢిల్లీలో మాత్రం సక్సెస్ కావట్లేదు. లోక్సభ ఎన్నికల్లో అయితే గెలుస్తుంది, కానీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేటికి బోల్తా పడుతున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. గత 2 టైమ్స్ అలాగే జరిగింది. కానీ ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఇది కూడా చేస్తున్నారనే ఆరోపణలు అవుతున్నాయి. ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయి నుండి ఆమె ఇన్ఫర్మేషన్ అంటే రాష్ట్ర గవర్నర్ కార్యాలయానికి వెళ్ళి రిప్లై వస్తుంది. భారతీయ జనతా పార్టీకి వెళ్ళి అధికారికంగా వాళ్ళు మాట్లాడిన దానికి ఆన్సర్ అధికార ప్రతినిధి ఆల్రెడీ ఇచ్చిండు ఇవాళనే. అయిన తర్వాత ఒక ముఖ్యమంత్రి ఉండి ఊహాగానాల మీద మాట్లాడితే మనం ఏం చెప్తాం? దానికి ఆన్సర్ ఎవరు చెప్తారు? రాజ్భవన్ చెప్పింది ఊహాగానాలు వాళ్ళు చేస్తున్నారు అంటారు. అయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బ్రదర్ చెప్తున్నాడు లిక్కర్ స్కామ్. మరి కవిత లిక్కర్ స్కామ్లు ఉందని మీరే అన్నారు, ఎందుకు అరెస్ట్ చేయలేదని మీరే అన్నారు. అరెస్ట్ కాలేదు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు అరెస్ట్ చేయలేదు, పార్లమెంట్ ఎలక్షన్ ఎప్పుడైనా వ్యవస్థలు వాటి పని అవి చేసుకోబోతుంటాయి. అయిన తర్వాత ఇవాళ మీరు ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీ, గ్రేట్ కాంగ్రెస్ పార్టీ 356 ఎన్నిసార్లు పెట్టిర్రు? మేము 11 సంవత్సరాలలో ఒక్క రాష్ట్రం మీద 356 పెట్టలేదు. అది చెప్పరు. వీళ్ళు చేసినవన్నీ రామ్లాల్ తెచ్చి మనం చూసినాం, ఎన్టీ రామారావుని ఏ విధంగా దించారో వెనుకోటి కూడా, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర. భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీ, ఇది సన్యాసుల పార్టీ కాదు. రాజకీయ పార్టీ ప్రజలతోటి గెలవాలనే ప్రయత్నం చేస్తాం, ప్రజల ఓట్లతోటి. అయిన తర్వాత మీరు కోటేశ్వరరావు గారు మేము కూడా చెప్తున్నాం, ఇవాళ రోడ్లకు మీద ఏ ఉండని అన్ని మతపరమైన ఉంటే ఏదన్నా ఉండని, ఏ మతాందునే తీసేయమన్నాడు. కానీ ఒక్కటి నేను ఇప్పుడు చూపిస్తాను, సర్నార్ కట్టకాడ ఎంట్రన్స్లో చిన్నగా ఉండే రోడ్డు, లెఫ్ట్ సైడ్ మస్జిద్ ఉంటుంది, రైట్ సైడ్ దేవాలయం. మేమందరం యాక్సెప్ట్ చేసి దూరం తీసుకుపోయి
అవతల సైడ్ ఒక్క ఇంచు కూడా జరగలేదు. అది కాక కంది గ్రామం తెలంగాణలో చెప్తున్నా, తెలంగాణలో ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం వాళ్ళు కదా, వాళ్ళు ఏమనండి కంది దగ్గర హైవేకు లెఫ్ట్ సైడ్ టెంపుల్ ఉంటే తీసి ఒక 1/2 కిలోమీటర్ అవతల లోపలికి మార్చుకున్నారు. ఆడ అదే మొదలు ముస్లిమ్స్ ఒప్పుకున్నారు, ఆడ ఉన్నాయి మస్జిద్ ఉంది ఏమంటే ఇవాళకి తీయలేదు. మీరు తీస్తారా? మీరు రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత హైడ్రా ఇన్ని విధాలా చెప్తారు హైడ్రా అని, ఆడ చెరువు లోపల కాలేజ్ ఉంది అక్బరుద్దీన్, తీస్తారా? అది మేము అడిగితే మచ్చలతో పార్టీ ఎదుటివన్నీ వాళ్ళు చేస్తున్నదంటే అడగొద్దు. మజ్లిస్ పార్టీ ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసినా మేము అడిగితే వీళ్ళు మత్తత్వాలు, వాళ్ళు చేస్తే మాత్రం మిగతా ఇండ్లన్నీ గులగొడతారు. ఆడ కబ్జా అయినవి అదెందుకు గులగొడతలేరు అంటే చిత్తశుద్ధి ఏంటి? మీరు అయిన తర్వాత మా ఢిల్లీలో కానీ ఏడ కానీ ప్రజల తీర్పిస్తేనే గెలుస్తున్నాం, కానీ మేము ప్రజల తీర్పు లేకుండా గెలుస్తున్నాం. ఏడ పార్లమెంట్లో గెలుస్తున్నాము, అసెంబ్లీ గెలుస్తున్నాం. ఫ్రీ స్కీమ్స్ కు ఈడ కూడా కేసీఆర్ ఫ్రీ స్కీమ్స్ ఇచ్చిండు, 2 టర్ములు గెలిచిండు, 3వ టర్మ్ అవి కూడా వ్యతిరేకమైంది. ఆడ కూడా ఫ్రీ స్కీమ్సే, బస్సు ఫ్రీ. వీళ్ళు చెప్పిన వీళ్ళది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలలో ఏం గ్యారంటీలు అయినామో అందరు తెలుస్తుంది. రుణమాఫీ ఇప్పటి వరకు కాలేదు చెప్తున్నారు, టీనే రుణమాఫీ అయిపోయింది, ఏడైంది, బ్యాంకులలో పైసలు రాలేదు, ఎవరికి రాలేదు. నేను అది ఛాలెంజ్ చేస్తున్నా, రమ్మనమండి చూపిస్తాం. రైతు బంధు లేదు, ఆ దానికి ఇంతవరకు మీనమేషాలు లెక్క పెడుతున్నారు. 7 ఎకరాలకి ఇవ్వాలన్నా, 10 ఎకరాలకి ఇవ్వాలన్నా, ఇన్కమ్ ట్యాక్స్ ఇవ్వాలన్నా, ఇన్కమ్ ట్యాక్స్ అగ్రికల్చర్ పొలాలు పంటలు పండించే దాంట్లోకి వేయాలన్నా, గుట్టలకి ఏది లేదు. అందుకు కాంగ్రెస్ పార్టీది ఇవాళ ప్రజలు ఎందుకు తెచ్చుకున్నాం అనే కాడికి వచ్చింది. కానీ రామరెడ్డి గారు ఆ ఫ్రీ స్కీమ్స్ గురించే కొంచెం భయపడుతున్నారు మీరు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 2 పథకాలు కూడా ప్రవేశపెట్టారు, ఆ పథకాల గురించి కొంత భయపడుతున్నారు అనేది వాస్తవం కాదంటారా? సార్ కేసీఆర్ చెప్పిండు 420 హామీలు చెప్పారు ఇక్కడ తెలంగాణ. ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఏంది? ఇప్పుడు అప్పులు ఉన్నాయి, నాకు తెలియదా ముందు ఇచ్చేటప్పుడు? ఇలా భూములు కబ్జా బ్యాంక్ మార్టిగేజ్ చేసి లోన్ తెచ్చిరు 10,000 కోట్లు, 400 ఎకరాలు. ఏం చేస్తున్నారు? ఇవాళ 75,000 కోట్లు అప్పు తెచ్చిర్రు ఈ సంవత్సరం వల్ల. అంటే ఒల్లేరు గారి శిగం ఊగుతున్నారు. ఒల్లేరు గారి శిగం ఊగుతుంది, కేంద్ర ప్రభుత్వం అట్లా రెడీ లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్ చేయాలి, ఎయిర్పోర్ట్స్, రైల్వే స్టేషన్స్, అయిన తర్వాత రోడ్లు, ఆర్మీని బలోపేతం చేస్తున్నాం తప్ప ఈ ఫ్రీ స్కీమ్ల కోసం మేము ఇది కాదు. నిజంగా కూడా ఇస్తున్నాం. 5 కిలోల బియ్యం ఎవరికి ఇస్తున్నాం? ఏదైతే కరోనా వచ్చినప్పటి నుంచి ఈ రోజుకి ఇస్తున్నాం, ఫ్రీగా ఇస్తున్నాం. ప్రతి పేద వైట్ రేషన్ కార్డు వాళ్ళందరికీ 5 అవి ఈడ ఉన్నోళ్లకు లేనోళ్లకు దాచిపెట్టుడు మేము చేయలేము. మేము చెప్పిన దాన్ని భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్పిందో అది చేస్తుంది, అది ప్రజలు నమ్ముతున్నారు. వీళ్ళు చేసేటోళ్ళు అవినీతి లేకుండా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి 25 ఏళ్ళున్నా అవినీతి ఆరోపణ చేయలేదు ఎవరు. ఆయన మతత్వం చేసిండు, మతం ఇది చేసిండు, గోద్రా అల్లాలు చేపించిండు అదే అన్నారు, కానీ ఎక్కడ కూడా ఆయన మీద అవినీతి ఆరోపణ అనేది లేదు. ఎందుకంటే ఆయన ఎవరు లేరు, ఆయనకు ఉన్నదే దేశమే. దేశం కోసం దేశం వాళ్ళు ఉండలేదు. ఇంటికి ఒకసారి పోయినాను కూడా, తల్లి చనిపోయినప్పుడే ప్రతి సంవత్సరం ఒకసారి పోయేది. తల్లి చనిపోయిన తర్వాత పోతలేడు. ఎవరు వాళ్ళ అన్నదమ్ములు ఏ వ్యాపారం చేయాలో అదే ఉన్నారు. ఇలా చూస్తున్నాం కదా, 7 ముఖ్యమంత్రులు ఉన్నా, 7 ప్రధానమంత్రులు ఉన్నా, వాళ్ళ ఫ్యామిలీలు, కత్రోచీలు, ఇంకో ఇటాచీలు అందరూ వస్తున్నారు. మా దగ్గర అది లేదు. అందుకోసం భారతీయ జనతా పార్టీ ఏదైతే ఇక్కడ గాడి తప్పలేదు, ఏదైతుందో దేశం. కానీ బీజేపీ ఇతర ప్రభుత్వాలని అస్థిరపరచడం కోసం గవర్నర్ వ్యవస్థని పక్కాగా యూజ్ చేసుకుంటుంది బీజేపీ సక్సెస్ఫుల్ గా మాట వాస్తవం కాదంటారా? ఒక్కటి మేము ఎక్కడ తీసుకున్నా పార్టీ మొత్తం మెర్జన్ అయింది, లేకపోతే రిజైన్ చేసి తీసుకున్నాం. కర్ణాటకలో రిజైన్ చేయించినాం, మధ్యప్రదేశ్లో రిజైన్ చేసి ప్రజల దగ్గరికి వీళ్ళకి ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళని కలుపుకొని వాళ్ళతో సింబల్ పెట్టుకొని వాళ్ళు కానీ ఏంటంటే గవర్నర్ వ్యవస్థని మాట వాస్తవమా కాదా? గవర్నర్ వ్యవస్థని మిస్యూజ్ చేస్తున్న మాట వాస్తవమా కాదా? మిస్యూజ్ చేస్తే 356 పెట్టాలి. గవర్నర్ వ్యవస్థ మిస్యూజ్ ఎట్లయింది? ఎక్కడ చేసిన వ్యవస్థను మిస్యూజ్? గవర్నర్ వ్యవస్థ ఎక్కడ మిస్యూజ్? ఎక్కడైతే బీజేపీ ఇతర ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ మాత్రమే గవర్నర్ కి ప్రభుత్వాలకి పడన పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా పైనుంచి బీజేపీ ఆడిస్తున్న నాటకం అని చెప్పి అంటున్నారు. వీళ్ళు చేసే అవినీతి అరాచకాలను వెస్ట్ బెంగాల్ అరాచకాలు చేస్తుంది. మమతా బెనర్జీ చేస్తున్న అరాచకాలను ఆడ హిందువులను కొన్ని జిల్లాలలో ఉండలేని పరిస్థితి. నగ్నంగా లేడీస్ను రేపులు చేసి మర్డర్లు చేస్తున్నారు. అంటే దాన్ని అడగొద్దా గవర్నర్? ఉత్సవ విగ్రహాల ఏడ జరిగినా అడుగుతారు, ఎక్కడ జరిగినా అడుగుతారు. నిన్న మీరు మన రాజ్యసభల లోక్సభల ధన్కర్ గారు కూడా అడిగిరు. బీజేపీ కొన్నిట్లని అడుగుతారు, తప్పు కాదు అది. ఏదైనా తప్పు జరిగితే అడుగుతారు. అడిగిన దాన్ని
అన్నిటికీ ఇది పెడతారా? వీళ్ళు చేస్తే అటు ప్రతిపక్ష పార్టీ ఉండి ఆడ ఎన్ని చేసినా సప్లాట్ గవర్నర్ కూర్చోవాలన్నా? ప్రశ్నించడం తప్ప. బీజేపీ పాలిత ప్రాంతాల్లో కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు జరిగినా ఎందుకు మరి అక్కడ గవర్నర్లు స్పందించట్లేదంటారు? ముఖ్యంగా మణిపూర్ లాంటి అంశాల్లో కూడా గవర్నర్లు అక్కడ పెద్దగా స్పందించిన ఎక్కడ జరిగినా వెంటనే యాక్షన్ లేకపోతే ప్రశ్నిస్తారు. ఇంకా టూ మచ్ జరుగుతుంటాయి. మెడికల్ కాలేజ్ అమ్మాయి చూసినాం వెస్ట్ బెంగాల్ లో. ఎవరైనా ముఖ్యమంత్రి ఉండి ఆమె హర్యానా లా అండ్ ఆర్డర్ ఆమె చేతులు అన్ని ఆమె చేతులు ఉంటుంది, చనిపోతే ఆమె ర్యాలీలు తీస్తుంది. ఇది ఎక్కడి దౌర్భాగ్యం? లా అండ్ ఆర్డర్ కేంద్ర ప్రభుత్వం చేతులు ఉంటుందా, రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఉంటుందా? ఆమె ర్యాలీ తీసుడేంటి? బాధితులు ఆమె రెస్పాన్సిబుల్ ఆమె తీసుకోవాలి. ఆమె తీసుకోక ప్రజలకు వచ్చి నేను ర్యాలీలు తీస్తా అంటే ఎవరి మీద ర్యాలీ తీస్తాం? ఆమె ప్రభుత్వంలో ఆమెను ర్యాలీ తీసడం ఏంది? యాక్షన్ కూడా తీసుకున్నారు కదా. అందుకోసం ఈ కేజ్రీవాల్ కానీ మమతా కానీ వీళ్ళు చేసేది ఏంటంటే పక్క పార్టీ మీద ఏదన్నోటి బట్ట కాల్చి మీద వేయాలి. తుడుచుకుంటారు లేకపోతే అడ్డుకుంటుందని. అదే తప్ప ఆమె ముఖ్యమంత్రి ఏదన్నా ఎవిడెన్స్ చూపించమనండి. ఆమెకి ఎక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఉందో చెప్పమనండి. ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి హోదాలుండి ఎటు గవర్నర్ ఆఫీస్కి వెళ్ళి క్లారిఫికేషన్ ఇచ్చారు. దానికి భారతీయ జనతా పార్టీ రాజకీయంగా వాళ్ళు ఏది మాట్లాడితే దానికి ఆన్సర్ మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళు చెప్పిన దాంట్లో వాళ్ళ స్కీమ్లో ఏం చేస్తారు, ఎన్ని స్కీమ్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా ప్రజలను మోసం చేస్తారు, ఏ విధంగా అవినీతి చేస్తారు, అవన్నీ మాట్లాడతారు. అంతే తప్ప ప్రజలకు మేలు చేయని ప్రభుత్వాలు ఎక్కువ రోజులు ఉండలేవు. కానీ మొన్న కూడా కేజ్రీవాల్ మాట అన్నారు, సీఎం అతీష్ని అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేయబోతున్నారు. 400 సీట్లు వచ్చేది ఏదైతే బీజేపీ వస్తే రిజర్వేషన్లు పోతాయని ఓ బుక్కు పట్టుకొని, రాజ్యాంగం కాదు అది, ఏం కాదు, ఉట్టిదే కాగితాలు లోపల తెల్ల కాగితాలు పట్టుకొని తిరిగి ప్రచారం చేశారు. ఆ దుష్ప్రచారాన్ని మేము అడ్డుకోలేకపోయినాం. ఇప్పుడు వచ్చిండు కదా ప్రధానమంత్రి, క్లియర్గా చెప్పిండు కదా పార్లమెంట్లో కూడా రాజ్యాంగ రిజర్వేషన్లు తీయమని. ఏం చెప్తారు వీళ్ళు? అన్ని అబద్ధాలు మాట్లాడడం. కాంగ్రెస్ ఆరితేరింది. ఈ దేశాన్ని 370 ఆర్టికల్ తెచ్చింది వాళ్ళే, ఈ వక్ఫ్ చట్టాన్ని తెచ్చింది వాళ్ళే, అన్నీ చేసింది వాళ్ళే. దేశానికి అరిష్ట పనులు అన్నీ చేసి ఇవాళ మాట్లాడతారు. ఈ మధ్యకాలంలో కూడా ఢిల్లీ అదే కేజ్రీవాల్ అయితే ఒక మీడియా సమావేశంలో కూడా చెప్పారు, అతీష్ని అరెస్ట్ చేయబోతున్నారు అంటూనే. ముఖ్యంగా ఐటీ, సిబిఐ, ఈడీ వీళ్ళకి సంబంధించి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఈ మీటింగ్లో ఖచ్చితంగా ఏదో ఒక అవినీతి కేసులో అతీష్ని అరెస్ట్ చేస్తారని చెప్తున్నారు. అంటే ముఖ్యంగా బీజేపీ వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం, ఐటీ, సిబిఐ, ఈడీలు బాగా ఉపయోగించుకుంటున్నారనేది కాంగ్రెస్ ప్రధానమైన ఆరోపణ. దానికి ఏమంటారు? అది కాదు, ఇప్పుడు ఈడ జరిగింది. కేసీఆర్ రేవంత్ రెడ్డి మొన్న ఎంక్వైరీకి ఇచ్చిండు. ఏదైతే ఈ కార్ రేసుల 53 కోట్లు ఫిమా ఉల్లంఘన జరిగింది. ఈడీ ఎంట్రీ కావద్దా? కేసు చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అదే చెప్తలేరు. ఈడీ ఎంట్రీ అయితే మంచిదే, రావాలి అంటారు. ఈడీ ఎక్కడ కానీ నగదు మార్పిడి జరిగితే వస్తుంది, ఫిమా ఉల్లంఘన జరిగితే దానికి తప్పు కాదు. ఏడైనా వస్తారు. అయిన తర్వాత అవినీతి చేసిందని వీళ్ళే చెప్పారు. ఆడ ఎవరైనా ముఖ్యమంత్రి చేసినా ఎవరు చేసినా శిక్ష తప్పదు. లల్లు ప్రసాద్ కాలేదా? గడ్డి స్కామ్ జరిగిన తర్వాత 20 ఏళ్ళకి జైలుకు పోయిండు. సభ్యత్వం కాంటాక్ట్ చేయకుండా అయ్యింది. వెంటనే తీర్పులు రావు. మన వ్యవస్థలు అట్లున్నాయి, లోటుపాట్లు. ఇప్పుడు మనం ఇంత చెప్పారు నీరవ్ మోడీ. కానీ రామరెడ్డి గారు, బీజేపీ ఏమి ఈ దర్యాప్తు సంస్థలను ఏమి వాటిని ఇచ్చేయట్లేదు అంటారా? ఉపయోగించుకోలేదంటారా? సిబిఐ ఎంక్వైరీ చేసి అమిత్ షా జైల్లో పెడితే మేము వీళ్ళు చేయలేదా? సిబిఐ తోటి ఎంక్వైరీ 10 నెలలు 2 సంవత్సరాలు నాట్ టు ఎంటర్ గుజరాత్ అని ఆర్డర్ చేయలేదా? ఆయన హోమ్ మినిస్టర్ ఉండి ఎన్కౌంటర్ అయితే దాంట్లో ఈయనని పెట్టారు. ఎన్కౌంటర్ ఈయన చేసినట్టు. అది నిజంగా కూడా టెర్రరిస్ట్లే మహారాష్ట్ర దాచినాక అయింది. దాని మీద ఈయన 2 ఏళ్ళు లేలేదా? అంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ సత్యహరిచంద్రని చెప్తారా? వ్యవస్థలు చేస్తుంటాయి. తప్పులు చేసిన వారు ఎవరెవరు చెప్పారు అనేది చెప్పిండు. వాళ్ళు అక్కడ బయటపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ప్రెషర్ పెట్టింది అమిత్ షాని అరెస్ట్ చేయమని. గోద్రాది మాట్లాడు, లల్లు ప్రసాద్ మాట్లాడు, గోద్రాలకు మొదలుపోయి తగలబెట్టింది హిందువులా? ట్రైన్లు వస్తున్న దాంట్లో తగలబెడితే దాని మీద ఎవరు మాట్లాడరు. దాని ఇంట్లో చనిపోయిన తర్వాత పోలీసులు లాఠీ దెబ్బ కొడితే కమ్యూనిస్టులు కూడా దేనికి కొడతారు? రాయి కొడతారు. బస్సుకో కొడతారు, దేనికో గవర్నమెంట్ ప్రభుత్వ కార్యాలయం మీద కొడతారు. అదేవిధంగా ఆడ గోద్రా ఘటన తర్వాత జరిగిన సంఘటనలకు ప్రజలు రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు హసీనా ఎందుకు పోయింది? ప్రజల ఆగ్రహం వచ్చిందన్నారు. అట్లే ఆగ్రహం వచ్చినప్పుడు ప్రజలు ఆ విధంగా రోడ్ల మీదకి వస్తారు. తెలంగాణ ఉద్యమాలు కూడా మనం చూసినాం. భారత్ బంద్ చేస్తే రోడ్ల మీదకి వచ్చారు, టైర్లు కాల్చారు, ఇష్టం వచ్చిన విధంగా చేసారు. ఎందుకు చేసారు?
అంటే ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అవుతుంటాయి ఇవి. అది తప్ప దాన్ని తీసుకొచ్చి గోత్ర అల్లర్లను తర్వాత జరిగిందంటే నరేంద్ర మోడీ గట్టి ఓ టెర్రరిజంలను చంపితే భార్యాభర్తలను చంపి ఎన్కౌంటర్ అయితే దాన్ని తీసుకొచ్చి అమిత్ షా నిరుకబెట్టి వాళ్ళకి అలవాటు కాబట్టి అదే పచ్చ కామెరోళ్ళు లోకమంతా పచ్చగానే ఆలోచిస్తుంటారు. కాంగ్రెస్ వాళ్ళు చేసిన దుర్మార్గ పనులన్నీ వాళ్ళకి కనిపిస్తుంటాయి. రైట్ రైట్ కోటేశ్వరరావు గారు, ముఖ్యంగా మతపరమైన కట్టడాలు కూల్చివేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే సీఎం గవర్నర్ కార్యాలయం ఇదంతా ఆదేశాలు ఇచ్చిందంటారు, అదేమీ లేదని మీరు చెప్తుంటారు. ఒక రకమైన మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం లేదంటారా? రాజకీయ పార్టీలు దీన్ని రాజకీయానికి యూజ్ చేసుకుంటున్నాయి, ఓట్ల కోసమే ఉపయోగించుకుంటున్నాయని అనుకోవచ్చా? డెఫినెట్ గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు పరస్పరం ఇవాళ ఢిల్లీలో కానీ లేదా దేశవ్యాప్తంగా కూడా రెండు మతాల మధ్య పరస్పరం అఘాతాన్ని పెంచడానికి కొన్ని శక్తులు పనిగట్టుకొని పనిచేస్తున్నాయి. నేను ఇవాళ చూశాను, నేను ఏదో మొత్తం నూతన సంవత్సరాది ఆంగ్ల సంవత్సరాది ఇది జరుపుకోవడం హిందువులకు వ్యతిరేకం, హిందుత్వానికి వ్యతిరేకం, మీరు ఎవరు జరుపుకోవద్దు అని చెప్పేసి కొంతమంది పిలుపులు ఇచ్చారు. కానీ ఇవాళ చూస్తే మొత్తం దేవాలయాల్లో జనవరి 1 సందర్భంగా అనేక మంది జనం పోటెత్తి వెళ్తున్నారు. సామాన్య జనానికి ఆ విధమైనటువంటి మత భావనలు కానీ లేదా మతోన్మాదం కానీ సామాన్య జనానికి ఎక్కలేదు. అదేవిధంగా షిరిడి సాయికి ఎవరు హిందువులు వెళ్ళొద్దు, నిజమైన అది హిందూ సంబంధించి కాదు అని చెప్పేసి కొంతమంది గత కొద్ది కాలంగా రచ్చ చేస్తున్నటువంటి మనకు తెలిసిందే. కానీ బస్సులు కానీ రైళ్లు కానీ ఎక్కడైనా మనకి రిజర్వేషన్ ఇప్పటికిప్పుడు కావాలంటే రిజర్వేషన్ దొరికే పరిస్థితి లేదు. అందుకని కొన్ని శక్తులు అటువంటి అంటే దుష్ప్రచారం చేయగా ఒక నాటినటువంటి విషపు మొక్క కొంతకాలానికి అది మానయి పెద్ద వృక్షం అవుతుంది అనేటువంటి అంచనాతోటి అటువంటి ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు. కానీ జనం ఇప్పటి వరకు చూసినప్పుడు సామాన్య జనానికి అలాంటి మతోన్మాద భావనలకి దూరంగా ఉన్నారు. అది భారతదేశానికి కానీ మొత్తం ప్రపంచానికి కూడా మంచిదే. ఇప్పుడు మన రామిరెడ్డి గారు ఆర్టికల్ 356 గురించి మేము ఎక్కడా ఇంతవరకు చేయలేదన్నారు. నిజమే, మీరు ఎక్కడా చేయలేదు. ఎందుకు అంటే గతంలో ఆర్టికల్ 356 ప్రయోగించినటువంటి చోట్ల ప్రయోగించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి ఫలితాలు అనుభవించిందో జనానికి తెలుసు కనుక బీజేపీ ఆ విధంగా చేతులు కాల్చుకోవడానికి సిద్ధంగా లేదు. కానీ ఆర్టికల్ 356 అనేటువంటి దాన్ని పెట్టాల్సిన సమయంలో పెట్టకపోవడం కూడా తప్పే నా అభిప్రాయం ప్రకారం. ఎక్కడ మణిపూర్లో ఎందుకని ఆర్టికల్ 356 పెట్టలేదు, ఎందుకు పెట్టలేదు అంటే మీ వాళ్ళు అక్కడ అధికారంలో ఉన్నారు కనుక. మీ ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాడు నిన్న. వెస్ట్ బెంగాల్ పెట్టాలి, దేశంలో పెడితే పెట్టండి, ఫస్ట్ పెట్టండి. నేను మొత్తం 25 ఏళ్ళు రాష్ట్రపతి పాలన ఉండేది. ఉన్నప్పటి నుంచి కమ్యూనిస్టులు ఉన్నప్పటి నుంచి ఆడ ప్రజాస్వామ్యం ఎప్పుడు లేదు. మమతా పెట్టండి, నేను ఏమంటున్నా అదే మీరు పెట్టండి. వెస్ట్ బెంగాల్ లో కూడా పెట్టండి, మణిపూర్ లో కూడా పెట్టండి. మణిపూర్ లో మొత్తం అసలు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం పక్కన పెట్టేసి మిలిటరీకి అప్పగించి 1.5 కాలంగా అక్కడ అనేకమైనటువంటి దారుణాలు 2 సామాజిక తరగతుల మధ్య ఒకళ్ళ జరుగుతూ ఉంటే గుడ్లు అప్పగించి చూస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ. నిన్న ముఖ్యమంత్రి క్షమాపణ చెప్తాడు. ఎప్పటి నుంచి అక్కడ జరుగుతున్నాయి, ఎంతమంది మహిళల మీద అత్యాచారాలు జరిగాయి, లేదా ఎంతమంది మీద పరస్పర దాడులు జరిగాయి, అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ఎందుకని మొత్తం మిలిటరీకి అప్పగించినా కానీ అక్కడ మణిపూర్లో అల్లర్లు కానీ లేదా పరస్పర దాడులు కానీ సాగట్లేదు. ఎందుకని ఆ ముఖ్యమంత్రి ఏమన్నా పదవి లేకపోతే ఆ ముఖ్యమంత్రికి ఏమన్నా రోజు గడవదా? లేకపోతే అది అంటే పదవిని పట్టుకొని ఏలాడటానికి పరువు కోసం చూస్తా ఉంది తప్ప నిజానికి మణిపూర్లో అసలు ప్రభుత్వమే లేదు. ఆ ప్రభుత్వం లేనటువంటి ప్రభుత్వం క్షమాపణ చెప్పాడు ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పడం ఎందుకు? రాజీనామా చేసి నా వల్ల కాలేదు అని చెప్పేసి రాజీనామా చేసిపోవాలి తప్ప ఆ పదవిని పట్టుకొని ఏలాడటం ఏమిటి? అంత పదవి ఆలస్యం ఎందుకు ఆ ముఖ్యమంత్రికి? లోక్సభ ఎన్నికల్లో 2 సీట్లలో ఓడిపోయారు. అక్కడ బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు, అదే విధంగా బీజేపీని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఇద్దరు కలిసి అక్కడ బీజేపీని ఓడించారు. అక్కడ 2 లోక్సభ స్థానాల్లో కూడా. నిన్న ముఖ్యమంత్రి అనూహ్యంగా
క్షమాపణలు చెప్పాడు, నేను విఫలమయ్యానని. ఎందుకని అక్కడ చర్య తీసుకోరు? కేంద్ర ప్రభుత్వం ఎందుకని చర్య తీసుకోలేదు? ఆర్టికల్ 356 ఎందుకు ప్రయోగించరు? ఇంతకుముందు ప్రయోగించకపోవడాన్ని, ఇతరుల రాష్ట్రాల మీద ప్రయోగించకపోవడాన్ని నేను అర్థం చేసుకుంటా, కానీ ప్రయోగించాల్సినటువంటి చోట ఎందుకు కాపాడుతున్నారు? అవును, సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చి మేము విఫలమే అని చెప్పిన తర్వాత మీరు చెప్తున్నట్టుగా ఎందుకు కాపాడుతున్నారు? అది కదా నేను అంటుంది. అందుకని కేంద్ర ప్రభుత్వం అయినా జోక్యం చేసుకొని, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు నేను ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతా, లేకపోతే పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపుతా, లేకపోతే ఇంకో యుద్ధాన్ని ఆపుతా, అది ఆపుతా, ఇది ఆపుతా, ఎక్కడికి పిలిస్తే అక్కడ వస్తా, ఇవన్నీ చెప్తుంటారు. కానీ పక్కనే ఉన్నటువంటి మణిపూర్ వెళ్ళడానికి ఎందుకని నరేంద్ర మోడీ గారికి ఆయనకి తీరిక దొరకట్లేదా? లేకపోతే అదేమన్నా చిన్న విషయం అనుకుంటున్నారా? ఒకవేళ చిన్న విషయం అయితే మరి వాళ్ళ ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పిన తర్వాత అధినాయకుడిగా ఆయనకేమి బాధ్యత లేదా? మరి అటువంటి ముఖ్యమంత్రిని ఎందుకని కంటిన్యూ చేస్తున్నారు? అందుకని ఇవన్నీ కూడా దేనికి అదే ఇష్యూస్ ఉంటాయి. ఆర్టికల్ 356 మేము ఉపయోగించలేదన్నా మంచిదే, కానీ ఉపయోగించాల్సిన చోట ఉపయోగించకపోవడం కూడా తప్పే. బాధ్యతను విస్మరించడమే, అదేంది నా అభిప్రాయం. కానీ కోటేశ్వరరావు గారు, కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ వెర్స్ ప్రభుత్వం అన్నట్టుగా ఎందుకు ఉంటుందంటారు? ముఖ్యంగా కేంద్రం ఇది అస్థిరపరుస్తుంది కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్న మాట వాస్తవం లేదని రామరెడ్డి గారు అంటున్నారు, నిజమంటారా? ఇప్పుడు మనం కేరళలో చూసాం, ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మొన్న ఇప్పుడు ఆయన అక్కడి నుంచి రాజీనామా చేసి మళ్ళీ బీహార్ లో ఉద్యోగం ఇచ్చారు ఆయనకి. ఏం చేశాడు ఆయన? రాష్ట్ర ప్రభుత్వము ఎవరికైనా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రపతికైనా లేదా రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నర్లకైనా ఆయా ప్రభుత్వాలు తమ విధానాలకు సంబంధించినటువంటి ఉపన్యాసాలని క్యాబినెట్లో రాసి క్యాబినెట్లో ఆమోదించి వాటిని గవర్నర్లకి రాష్ట్రపతికి ఇస్తారు. వాటిని లోక్సభలో కానీ లేదా ఆయా అసెంబ్లీలో కానీ చదువుతారు. మరి కేరళ గవర్నరు నేను చదవని పొమ్మన్నాడు. చదవని పొమ్మటమే కాదు, ఆ కేరళ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాటిని కొన్ని పేరాలను వదిలేసి అవి నేను చదవను, ఇది నాకు అంగీకారం కాదని చెప్పేసి ప్రకటించాడు. అంటే బీజేపీ ఏజెంట్లు కాకపోతే లేదా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకం కాకపోతే మరి ఒక గవర్నర్ ఆ విధంగా ఎట్లా మాట్లాడతారు? మరి అటువంటి గవర్నర్ నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏమన్నా మందలించిందా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ని? మందలించలేదు. కేరళలో ఆ పరిస్థితి ఉంటే ఢిల్లీలో గవర్నర్కి అయితే ఇంకా ఎక్కువ అధికారాలు ఉంటాయి కదా. అదే చెప్తాను. అందుకని ఢిల్లీ, నేను ఇందాక అదే చెప్పాను, ఒకవేళ దేవాలయాలు కానీ లేదా బౌద్ధ కేంద్రాలను కానీ కూల్చివేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఉన్నటువంటి పార్టీ వాళ్లే కనుక వాళ్ళు నిర్ణయం కనుక తీసుకుంటే లెఫ్టినెంట్ గవర్నర్ గతంలో స్టే ఇచ్చినటువంటి ఉదంతాలు ఉన్నాయి. నేను అదే చెప్తున్నా. ఫిబ్రవరి నెలలో 2-3 దేవాలయాలకు సంబంధించి ఆయన స్టే ఇచ్చారు. స్టే ఇస్తే దాన్ని ఎవరు కూల్చలేరు. ఎందుకంటే లెఫ్టినెంట్ గవర్నర్ స్టే ఇచ్చిన తర్వాత పోలీస్ యంత్రాంగం ఎవరిది? కేంద్ర ప్రభుత్వం అంతే. రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ కానిస్టేబుల్ లేదు కదా, పోలీసులను పెట్టి కూల్చేయిస్తారా? లేదు కదా. అందుకని ఇప్పుడైనా కానీ అక్కడ జరుగుతుంది ఏంటంటే, ఏదో ఒక దేవాలయాలు లేదా బౌద్ధాలయాలు కనుక కూల్చేస్తే ఇదిగో అధికారంలో ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ కనుక వీళ్ళే కూల్చేయించారు అని చెప్పేసి రేపు జనాన్ని రెచ్చగొట్టి ప్రచారం చేయడానికి వేసినటువంటి ఒక పెద్ద పథకం లాగా కనిపిస్తా ఉంది. అందుకనే ముఖ్యమంత్రి అతిషి ఆ విధమైనటువంటి ప్రకటన చేయాల్సి వచ్చిందనేది నేను భావిస్తున్నా. ఒకవేళ అది కాదు, ఆమె కావాలని చేసిందంటారా? రేపు జనం తెలుసుకుంటారు, జనం తీర్పిస్తారు. ఇప్పుడు ఏమి కూలిపోలేదు లేదా ఇంకోటి ఏం జరగలేదు కదా. ప్రకటనల వరకే కదా. అటు గవర్నర్ కార్యాలయం ఇచ్చినా, ముఖ్యమంత్రి చెప్పినా, లేదా బీజేపీ వాళ్ళు చెప్పినా, ఎవరైనా చెప్పినా కానీ ఎందుకు ముఖ్యమంత్రి చెప్పిందంటే ఈ విధమైనటువంటి కుట్రలు జరుగుతున్నాయి అనేటువంటి సమాచారం అంతకుముందే ఉంది కనుక దానిలో భాగంగానే ఆమె చెప్పుకుంటారు డెఫినెట్ గా. ఎందుకు అంటే చెప్పుకుంటారని నేను కూడా చెప్పుకుంటారన్న మాట ఎందుకు అంటున్నానంటే, లిక్కర్ స్కామే ఉంది. అసలు కేసు దాఖలు చేయకుండానే, నమోదు చేయకుండానే కవిత గారు లిక్కర్ స్కామ్ లో ఉన్నారు, జైలుకు పోతున్నారు అని చెప్పేసి బండి సంజయ్ గారు ఆయనకి దైవశక్తి ఉండబట్టేనగా చెప్పింది. ఎట్లా చెప్పాడండి? ఏ విధంగా చెప్తారు? ఒక కుట్ర జరుగుతా ఉంది, ఆ కుట్రలో భాగంగా ఫలానా వాళ్ళు నడిపిస్తారనేటువంటి విషయం ఆయనకి ఉప్పు అందబట్టే కదా చెప్పింది. ఆమె పట్ల కాంగ్రెస్ వైఖరి ఏ వైఖరి తీసుకుందనేటువంటిది అది వేరే అంశం, పక్కన పెడదాం.
కానీ బండి సంజయ్ ఏ విధంగా చెప్పగలిగాడు ముందుగానే? అవును, సాక్షిగాను పిలవలేదు, లేకపోతే ఇంకోటి పిలవలేదు, కేసు పెట్టలేదు, పెట్టకముందే మొట్టమొదట పెట్టి చెప్పారు కదా. ఎట్లా చెప్పారు? ఎక్కడ కుట్ర జరగకుండా లేదా ఏ విధమైన, అందుకనే అదే విధమైనటువంటి కుట్ర ఢిల్లీలో ఎన్నికల కోసం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే అతీష్ని కూడా అరెస్ట్ చేస్తారనేటువంటి సమాచారం తమకు ఉందని చెప్పేసి కేజ్రీవాల్ చెప్పారు. అదే విధంగా కట్టడాలకు సంబంధించి కూడా అదే విధమైనటువంటి దాన్ని ఆమె చెప్పి వెళ్తారు. కాకపోతే జనం తేల్చుకుంటారు, అది నేను చెప్తాను. రైట్. శివకుమార్ గారు, మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా మతపరమైన కట్టడాలు కూల్చివేస్తారన్న అంశాన్ని బయటపెట్టడం ద్వారా కుట్ర ఛేదించారనుకోవచ్చా, లేకపోతే రాజకీయ లబ్ధి కోసమే అనుకోవచ్చా? ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు 10 సంవత్సరాలలో మీరు ఆ అంశం తీసుకురాంది. ఇప్పుడు రేపు ఎలక్షన్ జరగబోతుంది, లేకపోతే ఆ దిశగానే ముందులో అడుగు చేస్తున్నాయని ఎందుకు అనుకోవద్దు? ఇప్పుడు 10 సంవత్సరాలలో మీరు ఈ సమస్యను ఎప్పుడైనా లేవనెత్తినరా? ఇప్పటిదాకా తీసుకురాలేదు. ఈ 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు, మళ్ళీ అప్పుడు లేనిది ఈరోజు కొత్త సమస్య ఎందుకు తీసుకొస్తున్నారు? రెండవది ఇంకోటి, రామరెడ్డి గారు ఇంతకుముందు మాట్లాడుతూ ఎంఐఎంది కూలగొట్టలేదు అంటే, ఫస్ట్ ఎంఐఎందే జూ పార్క్ ద్వారా ఏదైతుందో హైడ్రా అక్కడి నుంచే స్టార్ట్ చేయడం జరిగిందండి. ఫస్ట్ ఆ ఎంఐఎం ఎమ్మెల్యేదే 4 ఫ్లోర్స్ 3 ఫ్లోర్స్ ఉండే, అది అక్కడి నుంచి అది కూలగొట్టడం జరిగింది. దాని తర్వాత ఈరోజు మల్లారెడ్డి అయినా సరే, లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ మెడికల్ కాలేజ్ అయినా సరే, ఖచ్చితంగా దాన్ని పకడ్బందుగా చేస్తున్నారు. అది ఖచ్చితంగా కూలుతుంది. దాని గురించి మీరు కొంచెం ఉపేక్షించండి. ఎందుకంటే ఇంకోటి, స్కీమ్స్ గురించి మాట్లాడడం జరిగింది. స్కీమ్స్ అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ సంవత్సరం పూర్తి కాలంలో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అన్ని మంత్రిత్వ శాఖలో ఏం జరిగింది అనేది కూడా ప్రజలకు వివరించడం జరిగింది. తర్వాత రైతు రుణమాఫీ గురించి మీరు మాట్లాడారు. రైతు రుణమాఫీలో 25,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఈ 10 సంవత్సరాలు ఉన్న టీఆర్ఎస్ చేయలేదు, ఇటు మీరు చేయలేదు. పోనీ యువకులకు జాబ్స్ అన్నారు, మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. 10 సంవత్సరాలలో 2 కోట్ల ఉద్యోగాలు అంటే 10 సంవత్సరాలకు ఎంత అయిపోయింది ఒకసారి ఆలోచించండి. సంవత్సరానికి 2 కోట్లు అంటే 10 సంవత్సరాలకు వేరే వేరే. ఈసారి ఢిల్లీలో ఆప్ అయితే ఒంటరిగా వెళ్తోంది, కాంగ్రెస్ని అయితే పక్కన పెట్టింది. ఇంతకుముందు ఇండియా కూటమిగా అన్ని పార్టీలు ఒకటే అనుకున్న విధంగా ముందుకెళ్లే క్రమంలో ఇప్పుడు ఆప్ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇప్పుడు మైనార్టీలు ఓట్లు చీలి వాళ్ళకైనా లాభం కలుగుతుందన్న ఉద్దేశంతో ఇలాంటి కామెంట్స్ చేశారనుకోవచ్చా? ఇప్పుడు ఏదైతే వాళ్ళు చేస్తున్న రాజకీయం అక్కడ వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఆ ధీమతో వాళ్ళు ముందుకు పోతుండొచ్చు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో పొత్తు వద్దు అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా వేరే కేజ్రీవాల్ ఆల్రెడీ ఇంతకు ముందే ప్రకటించేశారు, ఈసారి మేము ఒంటరిగా వెళ్తున్నాము, కాంగ్రెస్తో పొత్తు ఉండదని చెప్పే ప్రకటించారు కూడా. విజయ్ గారు అది కేజ్రీవాల్ గారు వ్యక్తిగత విషయం, అది ఇప్పుడు అది హైకమాండ్ చూసుకుంటుంది ఏమన్నా ఆ రకంగా ఉంటే. ఇప్పుడు ఆయన చెప్పిందే ఖచ్చితంగా అట్లనే జరుగుతుందని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే మళ్ళీ రేపు ఏమాత్రమైనా అక్కడ చర్చలకు పోతే హైకమాండ్ కానీ ఇటు కేజ్రీవాల్ గారు కానీ మళ్ళీ ఏదైనా కూర్చొని మాట్లాడవచ్చు. ఒకవేళ లేదు ఆయన ఒంటరిగా పోరాడినా ఏం ప్రాబ్లం లేదు. అటు బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది, మిగతా ఇతర పార్టీలు ఉంటాయి. ఖచ్చితంగా ఢిల్లీలో జరిగే ఎలక్షన్ జరుగుతుంది. కానీ ఏదైతే బీజేపీ గతంలో ఇంతకుముందు నేను రామరెడ్డి గారికి మళ్ళీ అదే ఒక మాట చెప్తున్నా, వాజ్పేయి గారు ఉన్న జమానాకి ఒక్క ఓటు తక్కువ పడితే ఆయన రాజీనామా చేసి వెనక్కి వెళ్ళిపోయిన బీజేపీ పార్టీ ఈరోజు అటువంటి బీజేపీ పార్టీ లేదండి. నేను అదే చెప్తున్నాను మీకు. అమిత్ షా ఆర్ నరేంద్ర మోడీ కూడబల్కి ఈరోజు జరుగుతుంది. లేకపోతే గతంలో మురళీ మనోహర్ జోషి, లేకపోతే లాల్ కృష్ణ అద్వానీ, లేకపోతే వాజ్పేయి గారు ఉన్న బీజేపీ కాదు ఇప్పుడున్నది. నేను అదే చెప్తున్నా. మళ్ళీ ఒకసారి దేశం కోసం ధర్మం కోసం అని వచ్చిన పార్టీ అది. ఆ పార్టీ ఆ సిద్ధాంతాన్ని మర్చిపోయింది, ఆ పద్ధతిలో లేదు అనేది నేను ఇంతకుముందు మీతో చెప్పడం జరిగింది. కానీ మీరు మళ్ళీ దానికి వేరే రకంగా కౌంటర్గా మాట్లాడాను. నేను బీజేపీ గురించి స్పష్టంగా నేను ఆ మాట చెప్పడానికి కారణం అదే. ఇప్పుడు ఇంతకుముందు మణిపూర్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. మణిపూర్ సబ్జెక్ట్లో ఇంత టైం తీసుకోవడం అవసరమా? ఒకవేళ అదే అక్కడనే కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకేదన్నా పార్టీ అక్కడ అధికారంలో ఉంటే మీరు గమ్మునుండే వాళ్ళ మీ బీజేపీ కానీ ఇది సెంట్రల్ హోంమంత్రి ఏం చేస్తుండ్రు, అక్కడ స్టేట్ హోంమంత్రి ఏం చేస్తుండ్రు, లేకపోతే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పిండంటే మీరు ఇంకా దాని మీద ఇంకా బీజేపీ వాళ్ళు దాన్ని మీ వైఖరి ఏందని, లేకపోతే మీరేమి ఆలోచిస్తారు అనేది కూడా మీరు అది ఖచ్చితంగా చెప్పాలా. ఎందుకంటే మిగతా విషయాలలో మేము విమర్శించడం కాదు, సొంత పార్టీ వచ్చినప్పుడు కూడా మీరు అదే రకంగా మాట్లాడడం మంచిది. ఎందుకంటే పార్టీ పరంగా మాట్లాడడం వేరు,
లేకపోతే వ్యక్తిగతంగా మాట్లాడడం వేరు. ఇప్పుడు ఈడ జరిగింది ఏంది, ఏదైతే కబ్జాలు ఉన్నాయి అవి కూలగొట్టాలన్నారు. దానికి మన ముగ్గురు మధ్యనైనా యాంకర్ గారితో ఏకాభిప్రాయంకి వచ్చాం మనం. ఖచ్చితంగా ఏదైతే కబ్జాలు ఏవైతే ఉన్నాయో రోడ్లపైన చేసిండ్రో అవిటిని కూల్చాలని మీరు చెప్తున్నారు, కోటేశ్వరరావు గారు కూడా చెప్తున్నారు, నేను కూడా చెప్తున్నాను. దానికి ఇక్కడ మన దగ్గర ఏకాభిప్రాయం అయితే అట్లాంటి ఏకాభిప్రాయమే ఆ పర్టికులర్ ప్రాంతంలో తీసుకపోతే సరిపోతుంది. ఎందుకంటే విధ్వంసాలకు పోయి లేకపోతే ఒకరి మీద ఒకరికి దుమ్మెత్తుకొని పోయేదానికంటే ఇట్లా పరిష్కారం చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి రామరెడ్డి గారు. రైట్, థ్యాంక్ యూ శివకుమార్ లాల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే రామరెడ్డి గారు, మనం కోటేశ్వర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.